ఇప్పటికే టాలీవుడ్లో మెగా కుటుంబం నుంచి అరడజన్ దాకా హీరోలు ఉన్నమాట వాస్తవమే. దాంతోపాటు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా మళ్ళీ సినిమాలు మొదలు పెట్టేశారన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇంతమంది హీరోలు ఉన్న ఈ కుటుంబానికి తెలుగు ఖాతాలు మాత్రం దొరకట్లేదన్నది వాస్తవమే కదండి. అవునండి, ఈ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి హీరో కూడా ఇప్పుడు రీమేక్లపైన దృష్టి పెడుతున్నాడండి. అవునండి, మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొంటే రామ్ చరణ్, అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీమేక్లపైన దృష్టి పెట్టినట్టు సమాచారం అండి. మెగాస్టార్ చిరంజీవి కోలీవుడ్ మూవీ కత్తిని రీమేక్ చేస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా కూడా తమిళ హీరో నటించిన వేదాళం సినిమా పూర్తిగా కాకపోయినా థీమ్ను ఆ సినిమా నుంచి తీసుకుంటున్నారన్న సమాచారం అండి. ఇక రామ్ చరణ్ అయితే గతేడాది తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ అయిన తని ఒరువన్ని ధృవాగా రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు మెగా డాటా నిహారిక కూడా మరాఠీ మూవీ హ్యాపీ జర్నీలో నటించేందుకు వార్తలు వస్తున్నాయండి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్లు స్ట్రైట్ సినిమాలు చేస్తున్నా ఇందులో అల్లు అర్జున్ ఒకడే స్టార్. మరి ఒక ఫ్యామిలీలో 7 హీరోలు ఉంటే అందులో 4 స్టార్స్ ఉంటే అందులో 3 రీమేక్లే చేస్తుండడం మనం ఇక్కడ గమనించాల్సిన పాయింట్ అండి. అయితే మరి మన మెగా ఫ్యామిలీ హీరోలకి కథలు చెప్పడానికి రైటర్స్ దొరకట్లేదా, లేక తెలుగు కథలు వారికి నచ్చడం లేదా అన్న విషయం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అర్థం కాని విషయం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.